ముందుగా కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, బాబు క్యాబినెట్లో, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో సామాజిక న్యాయం జరిగిందా అనే దానికి మీరేం చెప్తారు? సామాజిక న్యాయం జరిగిందా అంటే మామూలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక తరగతులకి చెందినటువంటి అస్తిత్వ ఉద్యమాలు లేదా అస్తిత్వ ఉద్యమ స్వభావంతో కూడినటువంటి సంఘాల వాళ్ళు గత కొద్ది సంవత్సరాలుగా చెప్తున్నటువంటి మాటలు లేదా చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, మేమెంతో మాకంత, అంటే రాజకీయ అధికారం కానివ్వండి, ప్రాతినిధ్యం కానీ ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు ముందుకు తెచ్చినటువంటి ఒక డిమాండ్. ఆ డిమాండ్ ప్రకారం చూసుకున్నప్పుడు మరి ఆంధ్రదేశంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీలు లేదా బీసీలు వీళ్ళందరి సంఖ్యతో పోల్చుకున్నప్పుడు ఓసీలుగా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ. ఆ రీత్యా చూసుకున్నప్పుడు మరి 13 మంది ఓసీలకి ఇవ్వడం అనేటువంటిది, అంటే 50% ఓసీలకి ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడు మరి అది ఆ దృష్టితో చూసేటువంటి వాళ్ళకి సహజంగానే అది సామాజిక న్యాయాన్ని పాటించలేదు అనేటువంటి అభిప్రాయాన్ని వెలువరిస్తున్నారు. ఒకటి. రెండవది, నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే, అది వాళ్ళు అడగటంలో తప్పుందని నేను అంటలేదు. డెఫినెట్ గా బీజేపీకి ముందుకు తెచ్చినటువంటి అంశం కూడా అదే. ఆ పేరుతోనే వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో కానీ లేదా అనేక రాష్ట్రాల్లో అటువంటి నినాదంతోనే ఓటర్లను ఆకర్షించారు, విజయాలు పొందారు. కానీ మంత్రి పదవులు లేదా అధికారాల విషయానికి వచ్చేసరికి అటువంటి దాన్ని వాళ్ళు వాదించడం లేదనేటువంటిది ఒకటి. ఉదాహరణకి 2029 తర్వాత మహిళలకి 3వ వంతు చట్టసభల్లో రిజర్వేషన్ల గురించి పార్లమెంట్ లో చట్టాన్ని ఆమోదించారు. అది దాని అమలు అనేటువంటిది తర్వాత జరిగినప్పటికీ ఆ దాన్ని ప్రతిపాదించినటువంటి వాళ్ళు ఆ స్ఫూర్తిని తీసుకొని మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కానీ లేదా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కానీ సీట్లు ఇచ్చారా అంటే ఇవ్వలేదు. కేంద్రంలో మహిళలకు ఇచ్చినటువంటి ప్రాతినిధ్యం కూడా మనం ఎంత తక్కువగా ఉందో మనం చూసాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కూడా 24 మంది మంత్రులకు గాను కేవలం 3 మహిళలకు మాత్రమే ప్రాతినిధ్యం దక్కింది. అందుకని ఆ విధంగా చూసినప్పుడు సామాజిక న్యాయము లేదా వాళ్ళు ప్రవచించినటువంటి 3వ వంతు ప్రాతినిధ్యం లేదా చట్టాలు, ఆ స్ఫూర్తి అనేటువంటిది దీనిలో కనపడలేదు అనేది మాత్రం స్పష్టం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, గతంలో చూసాం మనం, మాయావతి గారు బిఎస్పి అధినేతగా లేకపోతే దళిత ఉద్యమ నేతగా ఉన్నటువంటి ఆమె ఉత్తరప్రదేశ్ లో అధికారాన్ని స్వీకరించారు. అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని ఘనమైనటువంటి విజయాలు సాధించారు. కానీ ఆమె సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళకి కానీ లేదా బీసీలకు కానీ లేదా మొత్తం కష్టజీవులందరికి కానీ చేసినటువంటి న్యాయం ఏదన్నా ఉందా అంటే ఆ ఉత్తరప్రదేశ్ లో కానీ లేదా మిగతా ప్రాంతాల్లో కానీ అటువంటిది ఎక్కడా కనపడలేదు. అందుకనే ఆమె ఇవాళ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో జీరో అయిపోయారు. అందువలన మంత్రి పదవులు ఇవ్వడం అనేటువంటిదే కాదు, మంత్రి పదవుల కంటే ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపులు లేదా ఆ తరగతులకు చెందినటువంటి సంక్షేమానికి వీళ్ళు చిత్తశుద్ధితోటి అమలు జరిపేటువంటి అంశాలు ఏమిటనేటువంటిది ప్రధానమైనటువంటి గీట్రాయిగా ఉండాలి. అందుకని ఆ గీట్రాయిగా దాన్ని చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏదో బీసీలకు ఎక్కువ మందికి ఇచ్చింది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. బీసీలకు ఎక్కువ మంది ఇవ్వడం కాదు, ఆ బీసీ జనాభాకి అనుగుణంగా ఇచ్చారా అంటే లేదు, అది ఒక వాస్తవం, అంకెలు చెప్తున్నటువంటి వాస్తవం. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఈ బడుగు బలహీన వర్గాలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవసరమైనటువంటి సంక్షేమానికి, అభివృద్ధికి, వాళ్ళలో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని, నిరుద్యోగాన్ని, విద్యను, వీటన్నింటినీ కూడా పోగొట్టడానికి తీసుకునేటువంటి చర్యలు ఏమిటనేటువంటిదే గీట్రాయిగా ఉండాలనేది నా అభిప్రాయం. రావు గారు, కాంచీరామ్ గారితో మీరు అనేక ఉద్యమాలు చేశారు. జిస్కి జిత్ని సంఖ్యా హో ఉస్కి ఉత్ని భాగీదారీ హో, అంటే ఎవరికి ఎంతో వారికి అంత భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలి అని మనం ఉద్యమం చేసే క్రమంలో అలా చూసినప్పుడు ఈ క్యాబినెట్ మీకు ఎలా కనిపిస్తుంది? ఈరోజు కోటేశ్వరరావు గారికి, చేతన్ గారికి అందరికీ అభినందనలు. నిజానికి సామాజిక న్యాయం అనేటటువంటి అంశం ఈ యుగంలో వస్తున్నటువంటి గొప్ప నినాదం, గొప్ప సూత్రం, గొప్ప ధర్మం.
సామాజిక న్యాయం అనేటటువంటి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రతి నియోజకవర్గంలో అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. వాళ్ళు ఓటర్లుగా ఉన్నారు, వాళ్ళు ఓటు వేశారు. వాళ్ళు ఓటు వేయటం వల్లనే దగ్గర మనకి 29 మంది వీళ్ళు గెలిచినటువంటి ఎస్సీల్లో అన్ని చోట్ల అన్ని రెండు కులాలు ఉండడం వల్లనే వాళ్ళకి అన్ని సీట్లు వచ్చింది. అంటే మిగిలిన నియోజకవర్గాలన్నింటిలోనూ 175లోనూ ఎస్సీలు ఓట్లు వేశారు. వాళ్ళు 11 గెలిచినా వీళ్ళు గెలిచినా ఎస్సీ ఓటింగ్ అనేటటువంటిది దగ్గర మనకి 16.5% జనాభా ఉన్నది, 17 దాకా ఉంది. ఓటింగ్ కూడా ఆ పర్సంటేజ్లోనే ఉంది. అయితే ఓట్లు ఎందుకు వేస్తారు? ఓట్లు అనేటటువంటిది తమ ప్రతినిధులు కూడా తమకు సంబంధించినటువంటి వాయిస్ ఇస్తారు. అంటే తమకు సంబంధించినటువంటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, విద్యా అంశాల పట్ల ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడే హక్కే కాకుండా చట్టాలు చేసే హక్కులో కూడా వెళ్ళాలి అనే దాంతోనే రాజకీయ ప్రాతినిధ్యంలో ఓటు అనేటటువంటిది బీసీలు 54% ఉన్నా, మాకు బీసీలు ఎక్కువ మందితోనూ, ఓసీలు అందరూ కలిసి 15% ఉన్నా వాళ్ళు మాకు కొన్ని హక్కులు ఉంటాయి అనే ఉద్దేశంతో వేస్తారు. అయితే ఓసీలకి ఉండే అంశాలు రాజ్యాంగపరంగా వారి ఆస్తుల రక్షణ, వారి అభివృద్ధి, వారి ఆస్తుల విస్తరణ, వారికి సంబంధించిన పెట్టుబడులు అవి మాత్రమే ఉంటాయి. కానీ ఎస్టీ ఎస్సీ బీసీలకు పన్నులో ఎవరైతే పన్ను కడతారో ఆ పన్ను కట్టినటువంటి దానిలో నుంచి, అంటే వ్యక్తిగత ఆస్తి ఎప్పుడైతే ఉందో ఆ పన్నులో నుంచి వచ్చినటువంటి ఆ అదనం దాన్ని ఈ పేద ప్రజలకి సాంఘిక, సాంస్కృతిక, విద్య, వైద్య, అనేక నీరు, విద్యుత్తు ఇవన్నీ కల్పించేటటువంటి విషయం కోసం అవి కేటాయింపులు ఉంటాయి. అయితే కేటాయింపులు ఒకరు ఇచ్చేవి ఇంకొకరు తీసుకునేవి కాకుండా ఉండాలంటే ఒక ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఒక రెవెన్యూ మంత్రిత్వ శాఖ, ఒక సాంఘిక సంక్షేమ శాఖతో పాటు ప్రధానమైనటువంటి రక్షణ కలగడం కోసం 1980 ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ అమలు జరగాలంటే ఒక హోమ్ మినిస్ట్రీ, ఇలా ఒక మినిస్ట్రీలో భాగమైనప్పుడు వారు ఆ కష్టాల నుంచి, నష్టాల నుంచి, హౌసింగ్ లేని వాళ్ళు ఎవరు, అసలు పేదరికంగా ఉన్న వాళ్ళు ఎవరు, నిరక్షరాస్యులుగా ఉన్నవాళ్ళు ఎవరు, నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు అనే వాళ్ళ గొంతు నుంచి ఒక మంత్రి ఏర్పడితే ఆ మంత్రి ఆ బాధల్లో నుంచి, వ్యధల్లో నుంచి వచ్చాడు అంటే, సపోజ్ నేను శ్రీకాకుళం జిల్లాలో చాలా విపరీతంగా తిరిగాను. అక్కడ కొండ్రు మురళి ఉన్నాడు. అతను ఇంతకుముందు మంత్రి చేశాడు. ఆయన మాతో పాటు తిరిగాడు, పాదయాత్రలో తిరిగాడు, విగ్రహావిష్కరణకు అప్పుడు యూత్ అప్పుడు వీళ్ళందరూ తిరిగారు. అంటే వాళ్ళు మంత్రి చేసినప్పుడు కూడా ఆయన చాలా చేశాడు. అలాగే నక్క ఆనంద్ బాబు ఉన్నాడు, స్టూడెంట్ లీడర్ అప్పుడు మమ్మల్ని మీటింగులకి తీసుకెళ్ళేవాడు. ఆయన కూడా ఈ ఎడ్యుకేషనల్ స్ఫూర్తి ఇవన్నీ ఉన్నాయి, విద్యను ఎలా డెవలప్ చేయాలి, మన సాంఘిక సంక్షేమం కూడా చేశారు. అలాగే దానం గారు అబ్బాయి మన విజయ్ కుమార్ కూడా ఉన్నాడు. ఆయన ఐఏఎస్ చదివేటప్పుడు కూడా నేను కూడా ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది, వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్గా. అతనికి కూడా కొన్ని విజన్స్ ఉన్నాయి, ఇదిగో ఇలా చేయొచ్చు నేను మినిస్టర్ అయితే అని. అలాగే మనకి చాలా మంది ఇందులో ముఖ్యంగా మనకి తాడికొండ నుంచి, అది తాడికొండలో అమరావతి అనేటటువంటి దాన్ని ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ శ్రీకృష్ణకి ఇచ్చిన కమిటీలో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అమరావతి అనే పేరు ఇచ్చింది. ఆ అమరావతి అనేటటువంటిది అప్పుడు అది చెత్తగుంట, ఎందుకు పనికిరాదు అని అన్నవాళ్ళు చాలా మంది ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయితే అది ఒక చారిత్రక, సాంస్కృతిక, తాత్వికమైనటువంటి ప్రాంతం అని, అది ప్రపంచంలో అమరావతి అనగానే ఒక్క రోజులోనే తెలిసిపోద్దని దాని మీద మనం 250 పేజీలు నోట్స్ రాసి ఇచ్చాం. అందువల్ల అది వచ్చింది, అది మంచిదే. కానీ ఆ తాడికొండలో ఎవరు నిలబడ్డారు? శ్రావణ్ కుమార్ అని జిల్లా పరిషత్ సిఇఓ చేసిన ఆయన 2 సార్లు గెలిచాడు. సిఇఓ అంటే ఏంటి? మొత్తం రాజ్యాంగ వ్యవస్థని ఒక గ్రామీణ వ్యవస్థకు అన్వయించేటటువంటి వాడు. అంటే ఈ దళితుల్లో ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే,
ఈ రోజున 111 మంది నుంచి 17 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఉంటే 102 మంది ఎంఏ తర్వాత చదివిన వాళ్ళు, ఎంఏ పైన పిహెచ్డీలు మాస్టర్ డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు. అంటే వెల్త్, అంటే అగ్ర కులాల్లోనేమో ధనం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, చదువు తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే చదువు మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఏ బిఏతోనో చదివి సరిపోతుంది. కానీ దళితుల్లో ఎంపీలైన వాళ్ళు, నేను ఎంపీ ఫారం కూడా చుండూరులో వీళ్ళందరినీ ఒక ఐక్యతగా తీసుకొచ్చి ర్యాలీ చేసినప్పుడు, ఇప్పుడు కూడా లిస్ట్ తీసుకోండి, దగ్గర ఎంఏ పిహెచ్డి డాక్టరేట్, పోస్ట్ డాక్టరేట్, ఐసిఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్, లండన్ డాక్టరేట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఈవెన్ కేంద్రంలో కూడా ఇక్కడ కూడా ఇటువంటి మేధావులు, దళిత మేధావులు వీళ్ళంతా, ఇప్పుడు శ్రావణ్ కుమార్ అంటే పిహెచ్డి ఎడ్యుకేషన్ లో చేశారు, ఎడ్యుకేషన్ లో పిహెచ్డి చేసిన ఆయన. అంటే అక్కడ చూస్తేనేమో పాస్వాన్ కుమారుడికి ఫుడ్ ప్రాసెస్ అని ఒకటి ఇచ్చి రక్షణ, ఇక్కడ చూస్తేనేమో ఆర్థికం, అంతకుముందు బీసీ వెలమలకు ఇచ్చాడు, ఆయన కొంచెం బీసీ ఓరియంటెడ్ గా ఆర్థికం పెట్టాడు. ఇప్పుడు అదే అమరావతిలో భూముల విషయంలో కొన్ని ఇబ్బందుల్లో ఉన్నటువంటి పయ్యావుల కేసు గారికి ఇచ్చారు. అంటే మనం ఎవరైతే ఎక్కువ భూములు ఉన్నాయి అనుకుంటున్నామో వారికి ఇచ్చారు. అప్పుడు భూమి పంచబడుద్దా, భూమి ఇప్పుడు ఉన్నట్లాగే ఉంటుందా, స్థిరీకృతంగా ఉంటుందా, కొంచెం ఇబ్బంది. అలాగే ఒక్కసారి